ఇంకోకుండా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నామండి. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంకా హడావుడిగా వెళ్ళిపోతున్నాము. సో రీజన్ ఏంటంటే యాక్చువల్గా వీడియో స్కూల్ టైమింగ్స్ చేంజ్ చేసేసారన్నమాట. అంటే 7:45 to 12:30 అని చెప్పారు స్కూల్ టైమింగ్స్. అందుకని ఇక్కడ నుండి కొంచెం పంపించడం ఇబ్బందిగా ఉంది. అండ్ ఎర్లీ మార్నింగ్ కదా, పంపించడం ఇబ్బందిగా ఉంటుంది వాచ్మెన్తో కూడా అని చెప్పేసి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను. హెల్త్ బాగాలేదు కదా చాలా నాకు, పిల్లలకి కూడా, అంటే కిషన్స్ గారికి కూడా. ఇంకా అప్పటి నుంచి వెళ్ళడానికి కుదరలేదు. అందుకని ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను. ఓకేనండి, మళ్ళీ కలుసుకుంటాను ఇంటి దగ్గర. బాయ్. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసానండి. ఫ్లాట్ నుండి బయలుదేరిన తర్వాత అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత నాకు ఇప్పుడు కొంచెం ఖాళీ కుదిరింది. సో కొంచెం టైంలో నేను మీతో మాట్లాడదామని చెప్పేసి లొకేషన్ మార్చేసాను. బాగుంది కదా. సో ఇక గార్డెన్లో మాట్లాడుతున్నాను. ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి చూడండి ఫ్లవర్స్ అవిని. ఫ్లాట్లో నా దగ్గరున్న 10 కుండీలనే చూసుకుని ఆనందపడిపోయేదాన్ని. ఇక్కడ ఇంత ఓపెన్ ప్లేస్లో, పైగా వెలుతురులో ఇన్ని మొక్కల మధ్య ఉండడం వల్ల చాలా హ్యాపీగా అనిపిస్తుంది నిజంగా. అంటే ఫ్లాట్లో డార్క్గా ఉంటుంది కదండి, మా లోపలికి మాకు వెలుతురు అనేది ఎక్కువగా ఉండదు, అంటే సన్ రైజెస్ అది తక్కువగా ఉంటుంది. అందుకోసం నాకు ఆ డార్క్నెస్లో బాగా ఇదిగింది అనిపించింది. ఎప్పుడు ఇంటికి వద్దామా అనేసి ఇంకా సడన్గా అనుకోకుండా వచ్చేసామన్నమాట. ఏంటో జస్ట్ బోర్గా అనిపించింది. అమ్మాయిలన్నో 4 days తర్వాత ఇంటికి వెళ్దాము అని చెప్పి అన్నారు. అనుకోకుండా ఇంకా ఎందుకో సడన్గా అనిపించేసింది, అమ్మ ఇప్పుడు వెళ్ళిపోదాము అని చెప్పి అనేసి వచ్చేసనమాట. ఆ 1 month గ్యాప్లో కిషాంత్కి హెల్త్ బాగోలేని తర్వాత నాకు రావడం, నా అట్మాస్ఫియర్లో నాకు అసలు ఉండబుద్ధి అవ్వలేదు. తొందరగా అమ్మ తొందరగా ఇంటికి వెళ్ళిపోదాం అని చెప్పేసి అనడంతో ఇంకా ఆటో బుక్ చేసుకుని అమ్మ అలానే పిల్లల్ని తీసుకుని బ్యాగ్స్ లగేజ్ అంతా కూడా ఆటోలో వచ్చారు. నేను డాడీ కలిపి వెనకాల బైక్ మీద వచ్చామాట. సో అది మీరు ఈ దొరికిన చిన్న టైంలో నేను మీతో మాట్లాడదామని వచ్చానండి. ఈ రోజు టిప్ వచ్చేసి అందరికీ ఇది కూడా యూజ్ అవుతుంది. ప్రతి ఒక్కరు నన్ను అడుగుతున్నారు, మీ ఇంట్లో అసలు బల్లీలు ఉండవా అండి, బల్లీలు లేకుండా మీరు ఏం చేస్తారు, మాకు కొంచెం ఏదైనా హెల్ప్ చేయండి, సజెషన్స్ ఇవ్వండి అని చెప్పి అడుగుతున్నారు. సో ఈ రోజు నేను మీ ముందుకి బల్లీలని ఎలా ఇంటిలోకి రానివ్వకుండా చూసుకోవాలన్నది టిప్ చెప్దామని చెప్పి అనుకుంటున్నాను అనమాట. సో బల్లీలు ఎక్కువగా తిరిగే ప్లేసెస్ ఏంటంటే, అంటే మనకి అటకల్లో కానీ, లేదంటే ఎక్కువ డస్ట్ ఉన్న ప్లేస్లో కానీ, ఇల్లు శుభ్రంగా లేకపోయినా కూడా ఎక్కువగా ఉంటాయి. మెయిన్ ఏంటంటే ఇన్సెక్ట్స్ కోసం వస్తుంటాయి అన్నమాట అవి. సో మెయిన్ ప్లేసెస్ ఏంటంటే అవి మెయిన్ గుమ్మం దగ్గర, లేదంటే మనం ఎక్కడ లైట్ వేస్తామో అక్కడ ఇన్సెక్ట్స్ కోసం వస్తాయి. అంటే మనకి తగ్గుతాయి కదా, పైన ఉన్నటువంటి దోమలు కావచ్చు, సమ్ ఎక్సెట్రా ఏదైనా పురుగులు కావచ్చు, అవి తినేయడం వలన అది సేఫ్టీయే మనకి. బల్లి ఉండడం ఒక అందుకు మంచిదే అన్నమాట. బట్ బల్లి ఉండడం అంటే మనకు చాలా అలర్జీ కదా, చాలా మందికి భయం వేస్తుంది. ఆ బల్లి అన్న పేరంటేనే చాలా భయంగా అనిపిస్తుంది. ఏం చేస్తారంటే, సో అలోవెరా ఈ మొక్క అనేది ఉంటుంది కదా, కలబంద మొక్కని మీరు ఎక్కువగా ఇంట్లో చాలా ప్లేసెస్లో పెట్టుకోవాల్సి వస్తుంది ఈ బల్లెల కోసం. ఆ బల్లెలకి ఏంటంటే ఈ అలోవెరా దగ్గర నుంచి వచ్చే స్మెల్ అంటే అస్సలు నచ్చదండి. ఏం చేస్తారంటే మీరు ప్రతి ఒక్కరు కూడా మెయిన్ డోర్ దగ్గర, అంటే వీధి గుమ్మంలో అవుట్ సైడ్ కలబంద మొక్కల్ని 2 అనేది మీరు హ్యాంగ్ చేసుకున్నారంటే ఈ బల్లీలు అనేవి అస్సలు రావు. ప్రతి ఒక్కరు మీరు గమనించారో లేదు, ఈ బల్లీలు అనేవి ఎక్కువ ఈ కార్నర్స్ లో దూరడం, డోర్స్ కి ఈ గ్యాప్స్ లో దూరి ఎక్కువగా అవి చనిపోయి బ్యాడ్ స్మెల్ అనేవి వస్తుంటాయి అన్నమాట. ఇది కూడా ఎక్కువగా జరుగుతుంటది. సో ఏం చేస్తారంటే డోర్స్ దగ్గర కూడా ఎక్కువగా హ్యాంగ్ చేసుకోండి. మెయిన్ ఏంటంటే అలోవెరా కొమ్మకి ఒక కొమ్మ అనేది విరిచి దాన్ని హాఫ్గా పీస్ కట్ చేసి మీరు బల్లీలు ఎక్కడైతే తిరుగుతాయో ఆ ప్లేసెస్లో అనేది పెట్టుకోండి. అవి మాత్రం దర్జారు అన్నమాట పోతాయి. సో ఇంట్లో బల్లీలు అనేవి బాగా తగ్గిపోతాయి. ఇదొకటి మీరు ఫాలో అవ్వండి ఖచ్చితంగాని. ఈ అలోవెరా పీస్ని మనం కట్ చేసినప్పుడు, అది పీస్ అనేది మనం కట్ చేస్తాం కదా కొమ్మ అనేది, అది మాక్సిమం 10 to 15 days మనకి బయట నిల్వ ఉంటుంది.
ఫ్రెష్గా అనేది ఉంటుంది. ఇప్పుడు సమ్మర్ కాబట్టి తొందరగా డ్యామేజ్ అయిపోయి అది వాటరీగా అయిపోయి బాగా లీక్ అయిపోయి అది డ్యామేజ్ అయిపోతుంది అనమాట అలోవెరా ఈ పీస్ అనేది. అప్పుడు మీరు ఏం చేస్తారంటే ఈ చిన్న చిన్న మొక్కలు లాంటివి ఉంటాయి కదా చిన్న వేర్లతోటి, వాటిని మీరు ఎక్కడైనా పెట్టేసుకోవచ్చు. అది గాలికి కూడా తొందరగా ఎదుగుతుంది అనమాట. వాటర్ ఏమి వేయనవసరం లేదు, కుండీలో పాతి పనిగట్టుకుని మీరు పెట్టుకోని అవసరం లేదు. ఎక్కడంటే అక్కడ మీరు ఈ అలోవెరా మొక్కలు అనేది పెట్టేసుకుంటే ఎక్కువగా బల్లలు అనేవి రావు. ఇంకొకటి బల్లని మనం అవాయిడ్ చేయాలంటే ఈ ఎగ్ షెల్స్ ఉంటాయి కదండి, ఈ ఎగ్ షెల్స్ని కూడా మనం ఫుల్ ఎగ్ని మనం జస్ట్ కొద్దిగా బ్రేక్ చేస్తే చిన్న పీస్ అనేది వస్తుంది. మనం ఎగ్ అంతా కూడా తీసేసుకుని యూజ్ చేసుకున్న తర్వాత ఈ షెల్ అనేది ఉంటుంది. ఈ షెల్ని కూడా మనం ఎక్కడైనా ప్లేసెస్లో ఉంచితే ఆ స్మెల్కి కూడా ఈ బల్లలు అనేవి రావు. ఇది కూడా ప్రతి ఒక్కరికి తెలుసు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ నెమలి పించం అంటారు కదా, ఈ నెమలికలను కూడా ఎక్కడైనా పెట్టుకున్నా కూడా ఈ బల్లెలు అనేవి రావు. నెమళ్ళు ఏంటంటే మనకి ఇంట్లో డెకరేషన్గా కూడా కనిపిస్తాయి, కొంచెం చూడడానికి లుక్ బాగుంటుంది, బ్యూటిఫుల్గా అనిపిస్తుంది. మీరు ఎక్కడైనా కూడా వీటిని కూడా పెట్టుకోవచ్చు. సో ఇది కూడా అందరికీ తెలిసిందే, వినే ఉంటారని అనుకుంటున్నాను. మెయిన్ ఈరోజు స్కిప్ నేను అదే చెప్దాం అనుకుంటున్నాను అనమాట. సో మా వాడు అరిచేస్తున్నాడు, మా అమ్మ దగ్గర ఆడుకుంటున్నాడు. ఇది చెప్దామని చెప్పి అనిపించింది. సో నెక్స్ట్ ఇంకొకటి బర్త్డే విషెస్ చెప్పమంటున్నప్పుడు నాకు నేమ్ అనేది మెన్షన్ చేసేయండి, కామెంట్లోనే నాకు నేమ్స్ చెప్పండి. అంటే నా పలానా డేట్న నాకు బర్త్డే ఉంది, లేదంటే మ్యారేజ్ డే ఉంది, సో నేమ్స్ ఇవ్వండి, విష్ చేయండి అని చెప్పేసి చెప్పేయండి. నేను మళ్ళీ రిప్లై ఇవ్వాల్సి వస్తుంది మీకు, నేమ్స్ చెప్పండి అని చెప్పి. మీరు ఎప్పుడైతే విష్ చేయండి అని చెప్తారో అప్పుడు మీరు నేమ్స్ అనేవి కూడా ఇచ్చేయండి. ఇంకొకటి ఏంటంటే 10 days కంటే ముందే చెప్పేస్తున్నారు, నాకు ఇన్ఫార్మ్ చేసేస్తున్నారు బర్త్డే ఉంది అని. నేను అది స్క్రీన్ షాట్ చేసి నా దగ్గర ఉంచుకుని ఏదైనా ప్రాబ్లంతో అది డిలీట్ అయిపోయినా, ఏదైనా నేను చూడకపోయినా లేట్ అయింది అంటే మీరు ఫీల్ అవుతున్నారు, అది కూడా నాకు చెప్పలేదు, విష్ చేయలేదు అని చెప్పి. అందుకోసం ఏం చేస్తారంటే నేను దగ్గరలో ఏదైతే వీడియో పోస్ట్ చేస్తానో ఆ దగ్గరలో ఉన్నటువంటి వీడియోకి మీరు కామెంట్ అనేది పెడితే నేను ఏ టైంలోనైనా చూస్తాను. సో విష్ చేయడానికి ఆల్మోస్ట్ నాకు ఈజీగా ఉంటుంది. ఇది ఒకటి మర్చిపోకండి. సో రోజు టాపిక్లో నీ బర్త్డే విషెస్కి సంబంధించిన టాపిక్ వస్తుందని చెప్పేసి బోర్గా ఫీల్ అవ్వకండి. ఏదో ఒకటి రోజు ఒకదాని తర్వాత ఏదో ఒకటి గుర్తొస్తుంది అనమాట, అందుకని తొందరగా చెప్పేస్తున్నాను. ఇక్కడ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నాకు వీలైనంత వరకు ఏ టైప్లో వీడియోస్ నేను అప్లోడ్ చేస్తాను, ఎలాంటి వ్లాగ్స్ వస్తాయి అన్నది నేనైతే ఊహించట్లేదు. ఈ టైపు ఇలాగని అనే ప్లానింగ్ అయితే ఏమీ లేదు. ఏది నచ్చితే అది షూట్ చేసేస్తాను, మీకు అప్లోడ్ చేద్దామని అనిపిస్తుంది. ఆల్మోస్ట్ అంటే మీకు నచ్చిన విధంగానే వీడియోస్ చేసి అప్లోడ్ చేయాలనిపిస్తుంది. అలానే చాలా ఎక్కువ మాట్లాడేసినట్టున్నాను కదండి. మొబైల్ ఉంది అంటే ఇంకా ఏదేదో గుర్తొస్తూనే ఉంటాయి, ఏదేదో చెప్పేయాలనిపిస్తుంది, మాట్లాడుతూనే ఉంటాము. సో ఓకేనండి, వీడియో చూడండి, నచ్చితే లైక్ చేయండి. నేను మీకు ఇంకొక వీడియో క్లిప్లో కనిపిస్తాను, అప్పుడు మళ్ళీ కలుసుకుందాం. ఓకేనా, చూసుకోండి. ఈరోజు నేను మీతో షేర్ చేసుకుంటున్నాను ఫ్రూట్ కస్టర్డ్ సలాడ్ అండి. యాక్చువల్గా ఫ్రూట్ కస్టర్డ్ సలాడ్ అనేది నేను ఇంటి దగ్గర తయారు చేశాను. ఎక్కడ మిస్ అవుతుందో ఈ వీడియో అనేసి నేను ఇందులోనే ఇంక్లూడ్ చేశాను అనమాట. ఫస్ట్గా మనకు కావాల్సింది పాలు. నేను 1.5 గ్లాస్ పాలు తీసుకున్నాను, దాన్ని బాయిల్ చేసుకుంటున్నాను అనమాట. అది బాగా మరుగుతుండగా ఈలోపు ఒక 3 టేబుల్ స్పూన్స్ పాలల్లో ఒక 5 టేబుల్ స్పూన్స్ వెనీలా కస్టర్డ్ పౌడర్ తీసుకుంటున్నాను, వెనీలా ఫ్లేవర్ది. ఇవి బాగా మిక్స్ చేసుకోవాలి, పాలల్లోనే మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకుందాం. సో పాలు బాగా మనకి బాయిల్ అయి మరిగిన తర్వాత ఈ కస్టర్డ్ మిల్క్ అనేది మనం అందులో యాడ్ చేసుకోవాలి. మిల్క్ బాగా బాయిల్ అయిన తర్వాత నేను ఇందులో యాడ్ చేసుకుంటున్నాను 5 to 6 టేబుల్ స్పూన్స్ షుగర్. సో మీ స్వీట్నెస్ని బట్టి షుగర్ యాడ్ చేసుకోవచ్చు. యాక్చువల్గా ఫ్రూట్స్ అనేది స్వీట్గానే ఉంటాయి కాబట్టి ఎక్కువగా షుగర్ అనేది యాడ్ చేసుకునే అవసరం లేదు. ఈ పాలల్లో ఈ షుగర్ బాగా మెల్ట్ అయిన తర్వాత మనం ఇంతకుముందు ఈ కస్టర్డ్ పౌడర్ మిల్క్లో కలిపి ఉంచుకున్నాం కదా, ఆ మిల్క్ని ఇందులో లంప్స్ లేకుండా నెమ్మదిగా కలుపుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకుని. సో మనకి ఇప్పుడు ఇది మిల్క్ అనేది రెడీ అయిపోయింది కదా, స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టుకుని చల్లారి పెట్టుకుందాం. ఈ మిల్క్ని రెడీ చేసుకున్న తర్వాతనే ఫ్రూట్స్ అనేది కట్ చేసుకోవాలండి, లేదంటే ఫ్రూట్స్ బాగా అవి ఫ్రెష్గా లేకుండా కలర్ చేంజ్ అయిపోతాయి. నేనైతే ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇందులో డేట్స్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. టేస్ట్ చాలా బాగుంటుంది, మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి.
ఇలా చల్లారిన కస్టర్డ్ మిల్క్ని మిక్సింగ్ బౌల్లోకి యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇందులో కట్ చేసిన ఈ ఫ్రూట్స్ అన్నింటినీ కూడా 1 by 1 యాడ్ చేసుకోవాలి. నేను ఇందులో యాడ్ చేస్తున్నాను యాపిల్, ప్రోమోగ్రెనేట్, సీడ్లెస్ బ్లాక్ గ్రేప్స్, గ్రీన్ గ్రేప్స్, బనానా, కివి, డేట్స్ అండ్ లాస్ట్ ఫైనల్గా స్ట్రాబెరీ. ఇవన్నీ కూడా యాడ్ చేస్తున్నాను. మీకు అవైలబుల్గా ఉన్నటువంటి ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఓన్లీ ఇవే వేయాలని ఏమీ లేదండి. సో మనం తీసుకునే ఫ్రూట్స్ ఒక్కొక్కటిగా తీసుకుంటాం కదా, ఇలా అన్నీ మిక్స్ చేసుకుని తీసుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుంది, చాలా హెల్దీ కూడానండి. ఈ సలాడ్ మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందన్నది కామెంట్ చేసి చెప్పండి. ఇది ఇప్పుడు ఫ్రిడ్జ్లో 1 to 2 hours పెట్టుకుని సర్వ్ చేసుకుంటే కూల్గా చాలా టేస్టీగా ఉంటుంది. అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర లేని మొక్కలు అంటూ లేవండి. ప్రతి మొక్కలు ఉన్నాయి, చెట్లు ఉన్నాయి, మొక్కలు ఉన్నాయి, చాలా ఫ్రూట్స్, వెజిటేబుల్స్, ఫ్లవర్స్, చాలా రకాలు ఉన్నాయి. నేను అవన్నీ కూడా మీతో ఈ వీడియోలో చూపిద్దామని అనుకుంటున్నాను. చాలా ఇష్టం నాకు మొక్కలు అంటే. అమ్మ వాళ్ళకేంటి, మా సిస్టర్స్ అందరికీ కూడా ఇష్టమే. నేను ఫ్లాట్లో ఉండడం వల్ల నాకు అసలే కుదరట్లేదండి. కిషాంత్ పుట్టాక చాలా శ్రద్ధ తగ్గిపోయింది. ఇక్కడ చాలా మొక్కలు అంటే చాలా ఉన్నాయి. జామ ఉంది, పపాయ ఉంది, అలానే ప్రోమోగ్రెనేట్ ఉంది, నెక్స్ట్ వచ్చేసి సీతాఫలం ఉంది, అండ్ మ్యాంగో ట్రీ ఉంది, చాలా ఉన్నాయండి. అన్నిటికంటే పెద్ద మాకు ఇక్కడ వేప చెట్టు ఉంది, చాలా పెద్ద వేప చెట్టు ఉంది. 10 ఏసీలతో సమానం అంటారు కదా ఒక వేప చెట్టు, అంత పెద్ద ఏసీ ఉంది అన్నమాట మాకు ఇప్పుడు. అలానే అలోవెరా మొక్కలు చూస్తారు కదా మీరు, చాలా అలోవెరా మొక్కలు ఉన్నాయండి. చాలా అంటే చాలా ఉంటాయి. అలోవెరాతో చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయి కాబట్టి ఎక్కువగా ఉంచుకుంటారు అన్నమాట ఇక్కడ వీళ్ళ నుండి మేము తీసుకువెళ్తాము. చాలా మంచి బెనిఫిట్స్ ఉన్నాయండి హెల్త్కి ఏంటి, అలానే మన ఫేస్కి, బ్యూటీకి సంబంధించి ఏంటి, హెయిర్కి, మెయిన్ హెయిర్ అండి, హెయిర్కి సంబంధించి ఏదైనా స్పాట్స్ ఉన్నా మనకి మెడిసిన్లో యూజ్ అవుతుంది. అన్ని ప్రతి దానికి కూడా ఈ అలోవెరా అనేది చాలా మంచిదండి. ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా ఎక్కువగా ఉంచుకోవాలి అలోవెరా అనేది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మందారాల్లో 5 types మందార మొక్కలు ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి పచ్చిమిర్చి ఉంది, టమాటో ఉంది, నిమ్మ ఉంది, అండ్ నెక్స్ట్ కుంకుడు చెట్టు ఉంది. మనది ఇక్కడే ఉందండి, నేను అన్ని వీడియోలో చూపిస్తాను. కుంకుడు చెట్టు ఉంది, అంటే కుంకుడుకాయలు అంటారు కదా, షీకాయలు అంటే వేరు, కుంకుడు చెట్టు అంటారు వీటిని. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా చాలా అంటే మునగ చెట్టు ఉందండి. మాకు మునక్కాళ్ళు చాలా ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడు సీజన్ కాదనుకుంటా, ఎక్కువగా లేవు మరి. అంటే పువ్వు పూసింది, అంత పూతంతా వేసింది అనమాట. అవి తర్వాత కాయల కింద వేస్తాయి నెక్స్ట్ మంత్కి. అండ్ ఉగాది టైం కాబట్టి ఫుల్గా మొత్తం వేప చెట్టు అంతా కూడా ఫుల్గా పువ్వులు అనేది వేసేసిందండి. సూపర్గా ఉంది చూడడానికి. ఎర్లీ మార్నింగ్ మాకు ఇక్కడ ప్యారెట్స్ ఉంటాయి, అండ్ సమ్ టైమ్స్ అయితే మంకీస్ వస్తాయి. చాలా ఎంజాయ్ చేస్తారు పిల్లలు అయితే. మంచి చూపిస్తాను నేను ముందు ఇంకా మంచి వీడియోస్ మీరు చూడాలి, నేను చెయ్యాలి అని చెప్పి నేను అనుకుంటున్నాను. సో అలానే చూడండి, నేను ఇక్కడ ఉన్నటువంటి పువ్వులు, మొక్కలు అన్నిటిని నేను మీతో షేర్ చేసుకుందని అనుకుంటున్నాను. సో రిత్విక్ని రేపటి నుంచి స్కూల్కి పంపించాలి. అండ్ ఇప్పుడు టైం వచ్చేసి 5:30 అయింది. పాలు తాగి పిల్లలకి స్నాక్స్ ఏదో ఒకటి ఇవ్వాలి. ఓకేనా, నేను మిమ్మల్ని తర్వాత కలుస్తాను. ఓకేనా.
హలో అండి, టుడే శ్రీ విద్య బర్త్డే అండి. సో శ్రీ విద్య హ్యాపీ బర్త్డే. అండ్ ఈరోజు వాళ్ళ మమ్మీ డాడీ కూడా యానివర్సరీ ఉందండి. రాజమణి గారు అండ్ రాజమౌళి గారు హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. ఓకేనండి, మా వాడికి కొంచెం మాటలు రావట్లేదు, ఏమీ అనుకోకండి. యానివర్సరీ అండి. సో టుడే శ్రీ విద్య బర్త్డే కదా. శ్రీ విద్య నీకు మా అందరి తరఫు నుండి కూడా హ్యాపీ బర్త్డే. సో రాజమణి గారు అలా రాజమౌళి గారు మా అందరి తరఫున మీకు హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ అండి. అలానే మౌలి గారు బిలేటెడ్ హ్యాపీ బర్త్డే. విషిత బిలేటెడ్ హ్యాపీ బర్త్డే. సో టుమారో ఉమా బర్త్డే అండి. ఉమా నీకు అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే. వెరీ గుడ్. బాయ్ చెప్పండి. బాయ్. ఓకేనండి, టుడే వ్లాగ్ నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుంటే అంతవరకు వీడియోస్ చూస్తుండండి. టేక్ కేర్, బై బాయ్.